ఇంత ఇంత స్పష్టమైనటువంటి నేను ఇస్తున్నా. రేవంత్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మరి ఎందుకు మీకు మీ ఏసీబీ వాళ్ళకు వీళ్ళ ఇండ్లు అడ్రస్లు దొరుకుతలేవా? ఏం అండర్స్టాండింగ్ ఎందుకు లేదు మీకు? లేకపోతే మీరు చర్యలు ఎందుకు తీసుకుంటలేరని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఇక తర్వాత వారు ఏం చేస్తారన్నది నాకు సంబంధం లేదు. ఇక నేను మాత్రం పర్టికులర్గా మళ్ళీ ఒకసారి నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మా సొంత కుటుంబ సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన, తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన. ఇవాళ నాకు 47 సంవత్సరాలు. అంటే నా 20 సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం, కేసీఆర్ గారి కోసం, తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన. సడన్గా ఇవాళ నీకేం సంబంధం బీఆర్ఎస్తో అని, నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారికి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది. పర్వాలేదు, అయినా నాకు ప్రజలు ఉన్నారు, నేను వాళ్ళ దగ్గర పోతా, వాళ్ళతో పాటు ఉంటా. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తాను, సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి పట్టుకొని ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టింది నిన్న భవన్లో. నేను నిన్న మొన్నటి రోజు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నా, కేసీఆర్ గారికి నష్టం చేసిన పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న. సోషల్ మీడియాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, సోషల్ మీడియా వింగు చూసేటోళ్ళు. వాళ్ళ ముంగట విషయం కట్ చేసిరు, ఏది కేసీఆర్ గారికి నష్టం చేసిన అనే విషయం కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఉంటెంత పోతెంత నేను అన్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నాదే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 20 ఏళ్ళు నేను కష్టపడ్డా. నేను తెలంగాణ జాగృతి పెట్టి ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడు ఓటేయమని ఎవరికి చెప్పినా? నేను బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పినా కదా. నా జీవితంలో ఇంతవరకు నేను ఇంకో పార్టీకి ఓటేయమని చెప్పలే, ఇంకో పార్టీకి ఓటేయలే. ఎట్లయితే కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీ, సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి. శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం, తెలంగాణ ఆత్మగా పనిచేసినాం. మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసినాం, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలను నిలబెట్టడం కోసం పనిచేసినాం. ఆ కాంట్రిబ్యూషన్ ఏం లేదా? నేనేం చేయలేదా పార్టీకి? నిజామాబాద్లో చికెన్ గున్యా వచ్చి బాధపడుతుంటే గల్లీ 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 తిరిగి 2018లో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎంత తిరిగినా అన్నది అక్కడ నిజామాబాద్ ప్రజలకు తెలుసు. ఏం కాంట్రిబ్యూషన్ లేదా అన్నది? ఓన్లీ హరీష్ అన్నది సంతన్నదే ఉన్నదా కాంట్రిబ్యూషన్? వీళ్ళు మేకవనే పులులు నాన్న, వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే. బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది. యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి. నాకేమొద్దు, నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం, కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి. ఇక అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కలికాలం కాబట్టి అబద్ధాలు చెప్పేటోళ్ళది, మోసం చేసేటోళ్ళది నడుస్తుంది. టెంపరీగా వాళ్ళది నడుస్తున్నది, వాళ్ళది నడిచింది, విజయం సాధించారు కాబట్టి ఇవాళ సస్పెన్షన్ నాకు వచ్చింది. బట్ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకు అనుభవింపజేస్తాడు, అందులో ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్. వన్ బై వన్. ఒక 1 minute హిందీలో చెప్పేసే అన్న, బయట నేషనల్ మీడియా మిత్రులందరూ అడుగుతున్నారు. ఒక 1 minute హిందీలో చెప్పేస్తా. आज तेलंगाना की बेटी होने के नाते पूरे देश की जनता के साथ मैं ये बात कहना चाहती हूँ, पिछले 20 सालों के मेरे जिंदगी में मैंने हर दम हर वक्त बीआरएस पार्टी के उन्नति के लिए, तेलंगाना जनता के उन्नति के लिए, तेलंगाना के रैयतों के, तेलंगाना के महिलाओं के, तेलंगाना के युवाओं के उन्नति के लिए मैंने काम किया है. और इस पूरे 20 साल के जिंदगी में मैंने अपने लिए कभी कुछ नहीं मांगा है, लेकिन तेलंगाना की जनता ने, बीआरएस पार्टी ने मुझे बहुत प्यार दिया है. मेरे पिताजी ने मुझे सांसद बना के दिल्ली भेजा है,
मुझे एमएलसी का मौका भी पार्टी ने दिया है, जिसके लिए मैं पार्टी का, मेरे पिताजी का, बीआरएस पार्टी का, पूरे परिवार का, तेलंगाना के आवाम का भी बहुत ही ज़्यादा मैं आभारी हूँ। लेकिन जो भी मुझे रिस्पॉन्सिबिलिटी दिया गया था, मैंने पूरे शिद्दत के साथ काम किया है। कभी भी मैंने तेलंगाना के लोगों के खिलाफ काम नहीं किया है। लेकिन आज चंद लोग बीआरएस पार्टी में, हमारे आसपास पिताजी के इर्द गिर्द थोड़े लोग, जिनके जो वेस्टेड इंटरेस्ट है, जिनको अपनी ही फायदा की जो सोच है, ऐसे लोग बीआरएस पार्टी में उनका लीड रोल हो गया है और उनके वजह से उन्होंने मेरे पिताजी के ऊपर, मैं ऐसा मानती हूँ, दबाव बना के मुझे पार्टी से निकालने का काम किया है। लेकिन अल्टीमेटली मैं ये मान के चलती हूँ कि मैं तेलंगाना की बेटी हूँ। मैं जब तेलंगाना में आके तेलंगाना के आंदोलन में शामिल हो गई, मैं रास्ते पे चली, मैंने लाठी खाई, मैं जेल भी गई। हर तरीके का जो भी कोशिश हो सकता है तेलंगाना के अलग रियासत हासिल करने के लिए, मैं वो तमाम कोशिशों में शामिल थी। मैं तो आंदोलन से आई हूँ, इन्होंने अभी मुझे पार्टी से, सियासत से निकालने का काम किया है, तो मैं फिर आंदोलन में चली जाऊंगी। लेकिन मैं बीआरएस पार्टी से, हमारे पिताजी से यही रिक्वेस्ट करना चाहती हूँ कि आपके इर्द गिर्द जो लोग जमा हुए हैं, उनकी नीयत के बारे में आप सोचिए। क्या वो पार्टी के लिए काम आएंगे? आप इसके ऊपर गौर कीजिए। हमारे परिवार को तोड़ने का काम उन्होंने आज किया है। बीआरएस पार्टी के परिवार को तोड़ने का काम आज उन्होंने किया है। और ये किसके फायदे के लिए उन्होंने किया है? तेलंगाना के आवाम के फायदा के लिए उन्होंने नहीं किया है, उनके खुद के फायदा के लिए किया है। तो मैं मेरे पिताजी से, बीआरएस पार्टी से यही रिक्वेस्ट करना चाहूंगी कि ऐसे लोगों को पहचानिए, उनकी असली रूप आप पहचानिए और उनके ऊपर जो भी एक्शन हो सकता है वो लीजिए। और मैं तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी जी से भी डिमांड करती हूं कि आपने जो बीआरएस के परिवार को तोड़ने का आज काम किया है, हमारे बीआरएस में जो धोखेबाज लोग हैं उनसे मिलके आपने जो बीआरएस के परिवार को तोड़ने का कोशिश किया है, तेलंगाना की आवाम आपको इसका जवाब जरूर देगी। थैंक यू। जय तेलंगाना। ఒకరు చెప్పండి. ఓకే, ఇంకా ఎవరైనా చెప్పండి. ఏమా నా భుజాల మీద తుపాకి పెట్టి Okay. I got your question. Rahul ji. రాహుల్ గారు మీరు పాత క్వశ్చన్ అడుగుతున్నారు. కొత్త ఇష్యూ ఏంది అని అంటే, బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్షన్లో ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చే ఈ సస్పెన్షన్ చేశారని నేను నమ్ముతా ఉన్నాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిన్న వ్యక్తులు బాగా నడుస్తుంది, పరిస్థితులు సందర్భాన్ని బట్టి పెద్ద వ్యక్తులు కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అని అడిగేంత పెద్దదాన్ని కానీ అంత రాజకీయ అనుభవం కానీ నాకు లేదు. సో వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను శిరసా వహిస్తాను. వారు ఎందుకు తీసుకున్నారో ఈ నిర్ణయం నాకు తెలియదు. కానీ నాకు ఒక సమస్య ఉంది, నేను రాసినటువంటి లెటర్ లీక్ అయిందని చెప్పి 100 రోజులైంది. ఆ సమస్య జరిగి 100 రోజులైంది. ఆ 100 రోజుల కన్నా ముందు కూడా నా మీద వివక్ష కొనసాగిందని వాళ్ళ నేను మీకు ఎగ్జాంపుల్స్తో సహా చెప్పే ప్రయత్నం చేశాను. ఆ 100 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మీ అందరి ముందు పెట్టిన. ఈ 100 రోజులలో పార్టీ ఎప్పుడు కూడా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. నిన్న నన్ను సస్పెండ్ చేసే ముందు కూడా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. ఇంకా చెప్పిన కదా, విచిత్రమైన విషాదం ఏంటంటే సడన్గా డిసిప్లినరీ కమిటీ పుట్టుకొచ్చింది. సడన్గా ఈయన రవీంద్రరావు అంటే దాంట్లో సంతకం చేసిండు. ఆయననే సార్ని తిట్టిండు మళ్ళీ మొన్న ఎలక్షన్ ఓడిపోయినప్పుడు. సో ఈ అన్నీ చూసి నాకేమనిపిస్తుందంటే చాలా ఒత్తిడిలో, చాలా ప్రెషర్ పెట్టి సార్తో చేపించారని నేను అనుకుంటున్నాను. రైట్. I got your question, ma'am. I got your question.
बार भी नहीं पूछा, लेकिन क्या आपने भी उनसे संपर्क साधने की कोशिश की इस दौरान में? क्योंकि बहुत सारे बदलाव हुए। पहली बार हमने देखा कि राखी के त्योहार में भाई बहन साथ में నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి రాజకీయ పరిజ్ఞానాన్ని క్వశ్చన్ చేసేంత స్థాయి నాకు లేదు, అంత అవగాహన కూడా నాకు లేదు. కాకపోతే పెద్ద నాయకులు అనేక సందర్భాల్లో ఒత్తిడికి గురైనటువంటి విషయాలు చరిత్రలో మనం చూసినాం. ఇవాళ అదే జరిగిందని నేను భావిస్తున్నా. ఒకటి. రెండు, నేను ఈ లేఖ అనేటటువంటిది రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు కేసీఆర్ గారికి కొంచెం ఇబ్బంది జరిగినా, అది కాళేశ్వరం కమిషన్కి వారి పిలుపుకొచ్చినా, 2 సార్లు వారు యశోద హాస్పిటల్కి వచ్చినా, నా చిన్న కొడుకు అమెరికాకి తీసుకెళ్లే సందర్భమైనా నేనే వారి దగ్గర పోయినా. నాకేం బేషనే ఉంటుంది, ఆయన మా నాన్న కదా. నేను పోయిన తర్వాత ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉన్నదో, ఈ ఇద్దరు 2 గ్యాంగులు ఏవైతే ఉన్నాయో అక్కడ జరగనిది జరిగినట్టుగా మీడియాలలో విచిత్రమైన వార్తలు రాపించారు. ఎంత ఘోరం అంటే, నేను నా కొడుకుని తీసుకపోతే నన్ను గన్మెన్లు రాలేదట. జరుగుతుంది అని ఎక్కడన్నట్ల. ఇటువంటివన్నీ మెయిన్ స్ట్రీమ్ పత్రికలు రాస్తాయి. మరి విచిత్రం నాకు అర్థం కాదు. మెయిన్ స్ట్రీమ్ పత్రికలు అనేటటువంటి ఇట్లాంటి వార్తలు మరి ఆడ ఎవరు లేని కూడా లేరు. ఎవరు చెప్పిరు, ఎందుకు రాపిచ్చిరు? సో నేనేమంటున్నా అంటే, నేను ఎప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళడానికి చూసినా కూడా మా మధ్య స్పర్ధ పెంచడానికి అనేకమైన వార్తలు రాపించి అనేకమైన కుట్రలు ఈ గత 103 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి నా మీద. కానీ అంతకుముందు కూడా జరిగినాయనేదే నేను చెప్తున్నా. అందులో భాగంగానే రాఖీ రోజు కూడా ఒక 24 గంటల ముందే నేను అన్నకు కూడా మెసేజ్ పంపిన. అన్న రేపు రాఖీ ఉంది, నేను వచ్చి కడతాను, మీడియా లేకుండా వచ్చి కడతాననే మెసేజ్ పంపిన. బట్ అన్న బిజీగా ఉండే ఎక్కడికో వెళ్ళిండ్రు, నేను అర్థం చేసుకున్నాను, అందుకే వెళ్ళి రాఖీ కట్టలేకపోయినాను. సో నేను నా వైపు నుంచి ఎక్కడ కూడా కమ్యూనికేషన్ చేయడానికి ప్రయత్నంలో లోపం జరగలేదు. అటువైపు నుండి కమ్యూనికేషన్ రాలేదు. నేను చెప్పాలనుకున్నవి, నేను ఎత్తుకున్న ప్రజా సమస్యలు ఈ 103 రోజులలో మీ ముందున్నాయి, అవి చేస్తూనే ఉన్నా. ఇక భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం నేనేం ఆలోచించలేదు. ఎందుకోసం అంటే, నిన్న నోటీస్ రావడం అనేటటువంటిది డెఫినెట్గా నేను కొంచెం బాగా బాధపడ్డా. నాకెందుకు నోటీస్ వస్తుంది, మరి నా లేఖ లీక్ అయింది, లీక్ చేసింది ఎవరు అంటే చేసినటువంటి వ్యక్తుల మీద ఎందుకు విచారణ జరగలేదు అనేటటువంటిది ఖచ్చితంగా పార్టీ అంతర్గతంగా ఆలోచన చేసుకోవాలి. అంటే నన్ను ఏం మాట్లాడకుండా నన్ను డైరెక్ట్గా ఉరిదీస్తారు. నేను ఎవరి మీద అయితే కంప్లైంట్ చేసినో కనీసం వాళ్ళను అడిగినరా, అడగలేదా, చర్యలు తీసుకున్నారా, తీసుకోలేదా, ఏమీ చెప్పకపోతే, ఆ మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే బయట ప్రజలకు మనం ఏం చెప్తామన్నది నా ప్రశ్న. నేనేమంటున్నా బ్రదర్, వాళ్ళందరికీ ఏది చెప్తే స్క్రిప్ట్ రాసిస్తే అది మాట్లాడతారు, దాంట్లో ఏముంటుంది. ఇప్పుడు పెద్ద సంఘటన జరగడం ఏంటిది, నన్ను పార్టీ నుండి విడగొట్టాలనేటటువంటి ఒక నిర్ణయం అది జరిగింది. జరిగిన తర్వాత ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, చిన్న చిన్న విషయాలు. అవంతా వ్యక్తులను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అల్టిమేట్గా నేనేమంటున్నా అంటే, నన్ను అడగకుండానే ఉరి తీశారు, కనీసం ఏమైంది అని కూడా అడగలేదు. But this has also been portrayed as a succession battle, that your father actually chose your brother as a political heir and that you want space in the political party as a leader, and that's the reason why you have started making this kind of reversal. మేడం నేనేమో తీసాను మేడం, నేనేమంటున్నా అంటే, నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ నేను మాట్లాడే ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు కావచ్చు, వాళ్ళకి ఇది ఒక ఎంటర్టైన్మెంట్, ఇది ఒక వార్త. కానీ నాకు నా లైఫ్, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ లైఫ్. సో నేను చాలా తీవ్రమైనటువంటి బాధలో గంభీరంగా ఉండి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నేనేమంటున్నా అంటే కుటుంబంలో జరిగినటువంటి అనేక అంశాలను నేను చెప్పను కూడా. ఎందుకంటే అది ప్రజలకు అనవసరం. అది నేను ఆ బాధను పంచుకుంటే మీరు తట్టుకోలేరు కూడా. నేను చాలా గట్టిదాన్ని, మొండిదాన్ని, దయ్యాన్ని కాబట్టి తట్టుకొని నిలబడ్డా. కానీ నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే తట్టుకోలేరు. సో కుటుంబంలో ఇంటర్నల్ విషయాలు నేను మాట్లాడతలేను, ఓన్లీ పొలిటికల్ ఇష్యూసే నేను మాట్లాడుతున్నా. పొలిటికల్గా నన్ను సైడ్ లైన్ చేసి, నన్ను సస్పెండ్ చేసి, పార్టీకి అనుక్షణం నష్టం చేస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులను, వారి గుంపును, వారి ముఠాను పార్టీ ఎట్లా మోస్తుంది అనేటటువంటిది నా ప్రశ్న. సరే, నిన్న మొన్న ఆ గుంపుకు సంబంధించిన వ్యక్తులు అన్ని చోట్ల నా ఫ్లెక్సీలు చింపేసి నాకు దిష్టిబొమ్మలు, శవయాత్రలు ఎందెందో వేసిరట. ఈ ఉత్సాహం కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు ఎక్కడ చచ్చిపోయింది ఆ ఉత్సాహం నేను అడుగుతా ఉన్నా.
ఎందుకు చేయలే రేవంత్ రెడ్డి గారి దానాలు దిష్టి బొమ్మలు ఎందుకు చేయలే? ఏం అండర్స్టాండింగ్ ఉంది మీకు? నా ప్రశ్న సింపుల్. నన్ను వ్యక్తిగతంగా ఏదో చేస్తారన్నది కాదు. నాకు నష్టం జరిగేదే లేదు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డలు తమ ఇంటి ఆడబిడ్డలుగా ఆదరించారు నన్ను. ఒక్కొక్కరు అడిగితే అర్థమవుతలే, ఏం అర్థమవుతలే. నేనేమంటున్నా బ్రదర్, కుట్రలో ఎవరి ప్రమేయం ఉందన్నది నాకు తెలియదు. నన్ను సస్పెండ్ చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు 20 సంవత్సరాలు నా జీవితంలో కష్టపడ్డా కాబట్టి ఒక అపీల్ చేస్తున్నా నేను ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి. మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది. దాన్ని తిప్పికొట్టండి. అవినీతి తిమంగళాలని బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసి బయటపడేయండి. అల్టిమేట్గా ప్రజలకు సేవ చేసే దాంట్లో మనం ముందుకెళ్లాలనేది నా ఆలోచన. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి బ్రదర్. నేను నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా, ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది. నేను ఏ పార్టీలో కూడా చేరను. నాకు ఏ పార్టీతో అవసరం లేదు. నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని, తెలంగాణ మేధావులతోని, బీసీ బిడ్డలతోని, సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని, అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా. కానీ తొందరపడి నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు. 1, 2 ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు. జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను. నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది, నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం. కాబట్టి చాలా ఆలోచించి, ఆచితూచి, అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటా తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకెట్లా తెలుస్తుంది సస్పెన్షన్ గురించి? నాకైతే రేవంత్ రెడ్డికి ఉన్నట్టు ఆడ దూతలు లేరు. అక్కడ సార్ సగం ఇడ్లీ తింటే బయటకు చెప్పేటటువంటి సిస్టమ్ నా దగ్గర లేదు. సో అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఎవరు నా గురించి ఏం చెప్పారో నాకు తెలియదు. మ్యామ్, ఇట్ ఈస్ బట్ న్యాచురల్. అమ్మతోని మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, ఈ మొత్తం పరిణామంలో కూడా మా మదర్కి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. ఇంతకు మించి బాధ ఇంకోటి లేదు. పొలిటికల్ పొజిషన్స్ వస్తాయి, పోతాయి. ఇవి వేస్ట్. ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు. ఆ ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు. ఇది మాత్రం నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడం కోసం నేను రాజీనామాలు చేస్తున్నా. నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది, దానికి రాజీనామా చేస్తున్నా. నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీకి కూడా రిజైన్ చేస్తున్నా. కాలం నిర్ణయిస్తుందండి. షర్మిలతో పోలుస్తున్నారా, కేసీఆర్తో పోలుస్తున్నారా? కాలం నిర్ణయిస్తుంది. తొందర ఏం లేదు. నన్నేదో అవమానం చేయాలి, నన్నేదో అనాలి అని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే అడ్డమైన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మేడం, అంతకుముందు జరిగినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నేను ఇంటర్నల్గా చెప్తూనే వస్తున్నా. ये हमारी जो लेटर लीक होने से पहले भी जो पार्टी में मेरे खिलाफ एक्टिविटी चल रहे थे, जैसे पार्टी का हमारा चैनल है टी न्यूज़ चैनल, बहुत महीनों से मेरा नहीं दिखाते मैडम टी न्यूज़ में, क्योंकि वो संतोष राव चलाते हैं. मेरा न्यूज़ नहीं आता टी न्यूज़ में. अभी नमस्ते तेलंगाना में बंद करे, वो अलग बात. बहुत रिसेंटली उनका बहुत देर के बाद बंद करे. टी न्यूज़ में कब का बंद कर दिया. ये सारे चीजें भी मैं बताई पार्टी में, लेकिन जब तक मेरा लेटर पब्लिक नहीं हुआ तब तक मैंने पब्लिकली अपने कभी भी दिक्कत मैंने किसी को नहीं बताया. जब लेटर उन्होंने खुद पब्लिक किया
तो मुझे मजबूर होके आज बात करना पड़ रहा है ఏమా ఒక్క నిమిషం అని ఒక్క నిమిషం మా నిజామాబాద్ బిడ్డ ఏదో అడుగుతుంది ఒక్క నిమిషం చెప్పరా ఏ మనోడా మందోడా భయ్ ఆగు ఆగు మెల్లగా వాళ్ళని ప్రెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి జాగృతి కార్యకర్త నువ్వు భలే జ్యోతిషం చెప్తావు బ్రదర్ ఒకటి రెండు బతుకమ్మ ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాలనుకున్నా యాజ్ ఆన్ టుడే మాత్రం విపరీతమైన బాధ అవుతుంది ఏం చేయబుద్ధి అయితే లేదు 2 రోజులు అయితే బ్రేక్ తీసుకుంటా ఆ తర్వాత ఆలోచించుకొని నా కార్యాచరణ ప్రకటిస్తాను Madam, not couple, more than 20. I have all the names. I don't want to name. I don't have that. Madam, I have a lot of information. But I don't believe it is the right time to expose all that. There is a lot many more interactions that we will have in future. If necessary, I'll certainly let that information out. Today, my simple appeal to Honorable President of our party is, as you have taken action on me without even asking me for an explanation, kindly take action on the rest of the people as well. That is my simple allegation. Conspiracy or Madam, our family, me, myself and my brother and my father, they do not want us to be united, and unfortunately I believe they are filling my brother's ears and my father's ears, and I believe that they have succumbed to that malign campaign that has happened against me, and I hope they will soon realize that I am not the one who is hurting the party. Jai Telangana, Jai KCR. Thank you. నవీనాచారి, శ్రీకాంత్ గౌడ్, లలిత యాదవ్, అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం కాబట్టి చాలా ఆలోచించి ఆచితూచి అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటా తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రత్యేక నమస్కారాలు. అదేవిధంగా ఆగమ్మా నువ్వు గన్మైన మా పక్క జరి ఓకేనా మాట్లాడనా. ప్రెస్ మిత్రులకు జరుగుతున్నటువంటి ఇన్కన్వీనియన్స్ కి క్షమించమని కోరుతా ఉన్నాను. అట్లానే ఇక్కడ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి జాగృతి కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ జాగృతి కార్యకర్తలు దయచేసి సాయిని వెనక్కి జరు కూర్చోబెట్టు, ప్రెస్ వాళ్ళని ఫ్రీగా కూర్చొని వెనక్కి జరు బిడ్డ. అజయ్ సీనా ఒక్క అడుగు వెనక్కేనా ప్లీజ్, కొద్దిగా వాళ్ళు ఫ్రీగా నిలబడండి. ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సమయం తీసుకొని ఈ పత్రికా సమావేశానికి వచ్చినందుకు. నిన్న మధ్యాహ్నం తర్వాత భారత రాష్ట్ర సమితి నుంచి ఒక ప్రకటన మీ అందరి ద్వారా నేను మీడియాలో చూడడం జరిగింది. మరి బీఆర్ఎస్ నుండి ఒక ప్రకటన నిన్న టీవీల ద్వారా అందుకోవడం జరిగింది. మరి నేను పార్టీ నుండి వచ్చినటువంటి ఈ లేఖలో ప్రత్యేకంగా 2 అంశాల మీద మాట్లాడదలుచుకున్నాను. నేను అక్రమ కేసులు పెట్టి నా మీద తిహార్ జైల్లో 5.5 నెలల పాటు ఉండి బయటికి వచ్చిన తర్వాత నవంబర్ 23వ తారీఖు 2024 నుండి
నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి నేను చేసినటువంటి పనులలో మొట్టమొదటిది ఒక బిడ్డ హాస్టల్లో చనిపోతే ఆమెను విజిట్ చేసి, అట్లానే గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మొట్టమొదటి కార్యక్రమం తీసుకొని నేను మాట్లాడినా. ఆ తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 42% హామీ కోసము పెద్ద ఎత్తున నేను పనిచేయడం జరిగింది. అట్లానే మహిళలకు 2500 ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నేను చేపట్టడం జరిగింది. పెద్దవాళ్లకు పెన్షన్లు పెంచాలని నేను ఉద్యమాలు చేయడం జరిగింది. తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారిస్తే అట్లెట్లా మారుస్తారని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. బనకచర్లు అక్కడ కడుతున్నారంటే దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఓవరాల్గా తెలంగాణ ప్రాజెక్టులు, అందుబాటులో ఉన్నటువంటి నీళ్లు, వీటన్నిటి మీద కూడా రౌండ్ టేబుల్ పెట్టినాం. భద్రాచలం దగ్గర 5 గ్రామాలు ముంపు సమస్య ఉంది, ఎవరు పట్టించుకుంటలేరంటే వాళ్ళని పిలిపించుకొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్లో భూ నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందంటే నారాయణపేట నియోజకవర్గం వెళ్ళి వాళ్లకు మద్దతుగా మేము నిలబడి రావడం జరిగింది. అట్లానే 47 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కండువా బాజాప్తా కప్పుకొని, గులాబీ కండువా బాజాప్తా కప్పుకొని ఎక్కడికి పోతే అక్కడ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి భవన్ నుంచి అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకులకు అఫీషియల్ కమ్యూనికేషన్ చేపించి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలకు మాట్లాడి ఆయా పర్యటనలకు వెళ్ళినప్పుడు అందరినీ కలుపుకొని బాజాప్తా గులాబీ కండువా వేసుకొని 47 నియోజకవర్గాలు నవంబర్ 23, 2024 నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసి అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నది నాకు అర్థం కాలేదు. ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి బీసీల కోసం నేను పోరాటం చేస్తుంటే అట్లెట్లా మాట్లాడుతుంది, ఇట్లెట్లా మాట్లాడుతుంది, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అరే, నేను కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తుంటే బీసీలకు 42% అమలు చేయాలంటే ఏది పడితే అది చిల్వల్ పల్వల్గా నా మీద రాపించడం, ప్రచారం చేయడం, చాలా దారుణమైనటువంటి పనులు పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకొని, కత్తి కట్టుకొని నా మీద చేయడం జరిగింది. అట్లానే నేను ఒక మాట ఏమన్నా, సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడి ఉన్నా అన్న. మళ్ళీ తప్పేముంది? అసలు నాకు జన్మనిచ్చినటువంటి నా తండ్రి, ఈ ప్రాణాన్ని భిక్షగా ఇచ్చినటువంటి నా తండ్రి, ఆయన చిటికెన వేలు పట్టుకొని నేను ఓనమాలు నేర్చుకున్న ఉద్యమాలు ఎట్లా చేయాలని, ఆయన చిటికెల వేలు పట్టుకొని ప్రజలంటే ఏంది, ప్రజా సమస్యలు అంటే ఏంది, ఎందుకోసం దాని మీద గలమెత్తాలని చెప్పి నేను నేర్చుకున్నా. ఆ నాయకుడి స్ఫూర్తిగానే నేను సామాజిక తెలంగాణ మాట్లాడినా. భారతదేశం మొత్తంలో ఇన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయితే 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం, 79 ఏళ్ళు స్వతంత్ర భారతదేశంలో దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినటువంటి ఏకైక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆయన దగ్గర నుంచే కదా నేను సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నది. బీసీలకు ఎవరు వృత్తి పనిదారులు ఉంటే వాళ్ళకి చేయూతనిస్తా అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. చెప్పినట్టుగా డబ్బులు ఇచ్చిండు కూడా, ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు. అది కాదా సామాజిక తెలంగాణ? నేను మే 1 నాడు లేబర్ డే రోజు మాట్లాడితే దాన్ని చిల్వల్ పలువలు చేసి సామాజిక తెలంగాణ పేరుతోని కవిత పార్టీ పెడుతుందని చెప్పి నేను నిన్న చెప్పిన 2 పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసిండ్రు. నేనేమైనా తప్పు మాట్లాడినా? బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నినాదానికి? బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. నేను అదే కదా మాట్లాడినా. దానికి ఇష్టం వచ్చినట్టు నా మీద స్టోరీ లేపిస్తే నేను భవన్లో పోయి కూర్చొని బాజాప్తా, ఎక్కడో కాదు, బయట ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ ప్రెస్ క్లబ్లో పెట్టలేదు, డైరెక్ట్గా తెలంగాణ భవన్, నా ఆఫీస్ అండి, నా పార్టీ భవన్లో పోయి కూర్చొని నేనేం చెప్పినా, నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విషప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని, ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్నా, ఫోన్ చేయరా అన్న, నాకు ఏమైంది బేటా, ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంటు?
లేక లీక్ కాకముందు, నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు, అంతకుముందే. మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, నేను పార్టీ ఎమ్మెల్సీని కదా. చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక్క నిమిషం. ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళ ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడినరా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఇయ్యాలటికి, ఒక్క మాట మాట్లాడినరా? కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే. వారు పెద్దవారు, వారికి అనేకమైన పనులు ఉంటాయి. మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు. నేను కేసీఆర్ గారి బిడ్డను, నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా? నాకైతే అనిపించలేదు. వస్తుందేమో నాకు తెలియదు. కానీ నేను ఒక మాటకు నాకు సంతోషం అనిపించింది. నాకు నోటీస్ రాగానే అక్కడ మహిళా ఎమ్మెల్సీలు కూర్చొని, మహిళలందరినీ కూర్చొని, ఫస్ట్ టైం అనుకుంటా భవన్లో 5 మహిళలు కూర్చొని ఇండిపెండెంట్గా ప్రెస్ మీట్ మాట్లాడింది. చాలా సంతోషం. ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలనే నేను కోరుకున్నా. మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బహుజనులకు కోటరీల అడ్డంకులు లేకుండా యాక్సెస్ రావాలి. అది మైక్కి యాక్సెస్ రావాలి, బాస్కి యాక్సెస్ రావాలనే నేను అనుకున్నా. అది జరిగింది, చాలా సంతోషం. నన్ను సస్పెండ్ చేసినాక అయినా పర్లేదు, కానీ జరిగింది. నిన్న మహిళలందరూ కూర్చొని మాట్లాడి నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలకు వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసిండ్రు, పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక 7-8 ఇష్యూస్ ఉన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ, ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని. తెల్లారి 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో? ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిండ్రు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు? సరెండర్.
నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు రంగనాయక్ సాగర్ దగ్గర ఈయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 డే హెడ్లైన్, 3rd డే న్యూస్ గాయబ్. నో కేస్ నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిండు విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం. నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం